హాయ్ ఫ్రెండ్స్, ఒక్కసారి కాస్త దీర్ఘంగా డీప్ గా ఆలోచిస్తే మన జీవితంలో దాదాపు 90% జీవితం మన కంట్రోల్లో లేదు. కేవలం 10% మాత్రమే ఉంది. ఇంకా దానికంటే తక్కువ శాతమే మన కంట్రోల్లో ఉంది. అందులో ప్రధానంగా మనం తీసుకునే సంకల్పాలు, మన ప్లానింగ్, కష్టపడ్డము, శ్రమించడము, ఇవి మన కంట్రోల్లో ఉంటాయి. కానీ రిజల్ట్ ఏం రావాలి అన్నది మన కంట్రోల్లో ఉండదు. లైఫ్ లో ఏ ఇన్సిడెంట్స్, ఏ టైంలో ఏ ఇన్సిడెంట్ జరగాలి, ఏ టైంలో ఎటువంటి మలుపు లైఫ్ తీసుకోవాలి అన్నది మాత్రం మన కంట్రోల్లో ఉండదు. దీని వెనకాల ఒక అద్భుతమైన శక్తి ఒకటి ఉంది. మన లైఫ్ ని నడిపించే ఒక శక్తి ఉంది అన్నదైతే లాజికల్ గా మనకు అర్థమవుతుంది. మన లైఫే కాదు, ఈ పూర్తి విశ్వాన్ని ఒక పవర్ఫుల్ శక్తి నడిపిస్తుంది అన్నది. అందుకే దేవుడు ఎవరు అన్న ప్రశ్నకు జనరల్ గా ఆలోచించినప్పుడు ఎక్కడున్నాడు దేవుడు అంటే పైన ఉన్నాడు అన్నది, దేవుడు చూస్తున్నాడు రా, ఏదో ఒక రోజు న్యాయం చేస్తాడు అన్న డైలాగ్స్ మనం ఇమోషనల్ అయినప్పుడు చూస్తుంటాం. అలాగే మనం చాలా డీప్ గా ఏదైనా కష్టంలో పడిపోయినప్పుడు, ఎవరు తీర్చలేని ప్రాబ్లం, ఎవరు సాల్వ్ చేయలేని ప్రాబ్లం మనం ఫేస్ చేస్తున్నప్పుడు కూడా మనం పైన చూసి దేవా ఏదో విధంగా ఈ ఆపద తొలగించు అని వేడుకుంటుంటాం. అంటే మన మైండ్ ఏంటంటే ఒక పవర్ఫుల్ శక్తిని డినోట్ చేస్తుంది. ఒక పవర్ఫుల్ శక్తి నా జీవితాన్ని నడిపిస్తుంది అన్నదైతే మనకి అర్థమవుతుంది. సో దేవుడు ఎవరు అన్న ప్రశ్నకు చాలా సింపుల్ ఆన్సర్ ఇదేనండి, సృష్టికర్త. దేవుడు ఈక్వల్స్ టు సృష్టికర్త. ఇది కాస్త మనం డీటెయిల్ గా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. దేవుడు ఈక్వల్స్ టు సృష్టికర్త అని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో మనకి మనం లాజికల్ గా అనేక ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వగలం. కనుక కొద్దిగా మనం అనలిటికల్ గా ఆలోచిస్తే ఎక్కువ శాతం జీవితం మన కంట్రోల్లో లేదు అన్నది మన లాజికే చెప్పేస్తుంది. అందులో ఏ విషయాలు మన కంట్రోల్లో లేవు అన్నది కూడా ఒకసారి ఆలోచించాలి. రిజల్ట్ మన కంట్రోల్లో అస్సలు లేదు. మనం కష్టపడతాము, మనం సంకల్పం చేసుకుంటాం, మనం ప్లానింగ్ చేసుకుంటాము, కానీ మనం ఎక్స్పెక్ట్ చేసినంత రిజల్ట్ మనకి రావాలి అన్నది ఆ రూల్ ఎక్కడా లేదు. ఆ ఎక్స్పెక్టేషన్ కి వచ్చే రిజల్ట్ ఎప్పటికీ కూడా మ్యాచ్ అవ్వదు. ఎవరి జీవితాల్లో కూడా అలా మ్యాచ్ అవ్వలేదు. కష్టపడడం అయితే పూర్తిగా మన కంట్రోల్లో, శ్రమించడం మన కంట్రోల్లో ఉంటుంది ఒక ప్లానింగ్ వేసుకొని. అలాగే అనేక ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి జీవితంలో. ఎవరితో ఏ సమయంలో పరిచయాలు ఏర్పడుతుంటాయి, ఫ్రెండ్షిప్ ఫామ్ అవుతుంటుంది. ఏ వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేయాలి అన్నది అది మనం కాన్షియస్ గా నిర్ణయం తీసుకునేది కాదు. ఆ పరిచయాలు మన జీవిత ప్రయాణంలో కనెక్ట్ అవుతూ ఉంటాయి. అక్కడ ఎవరితో మనం ఎక్కువగా కనెక్షన్ ఫామ్ చేసుకోగలమో వాళ్లతో స్నేహ సంబంధాలు ఏర్పడుతూ ఉంటాయి. బంధుత్వ సంబంధాలు అయితే పూర్తిగా మన బర్త్ పైనే ఆధారపడి ఉంటుంది. అయితే మన బర్త్, డెత్ కూడా మన కంట్రోల్లో లేదు. ఎక్కడ పుట్టాలి, ఏ సమయంలో పుట్టాలి, ఏ జాతిలో పుట్టాలి, ఏ కులంలో పుట్టాలి, అఫ్ కోర్స్ ఇవన్నీ మనం తయారు చేసుకున్నాం అనుకోండి. అయితే ఇది మనం కాన్షియస్ గా ఆలోచించి నేను ఫలానా చోట ఫలానా కుటుంబంలో పుట్టాలి అని రాలేదు. ఏ సమయంలో మరణిస్తానన్నది కూడా నాకు తెలీదు. ఇవి రెండు మన కంట్రోల్లో లేవు. మనం అనేక సవాళ్లు జీవితంలో ఎదురవుతూ ఉంటాయి, స్ట్రగుల్స్. ఇంకా ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏదైనా కష్టం వస్తే నాకే వచ్చేస్తుందన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. బట్ ప్రతి మనిషి, ప్రతి హ్యూమన్ బీయింగ్ ఏదో ఒక సవాళ్ళు ఎదుర్కొంటూ ఉంటాడు జీవితంలో, ఏదో ఒక కష్టాన్ని ఎదుర్కొంటూ ఉంటాడు. అదే తన కంట్రోల్లో లేదు. నిజంగా నా కంట్రోల్లో ఉంటే నేను ఏ కష్టాలు వద్దు అనుకుంటాను. బట్ నా కంట్రోల్లో లేదు. ఆ కష్టాల్లో మనం ఎదగాలి అన్నది, ఆ కష్టం వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఒక సవాళ్ళు జీవితంలో ఎదురైన తర్వాత ఏం చేయాలి. ఇందులో మళ్ళీ ఇంకొక చిన్న పాయింట్ ఉంది. కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని సమస్యలు మనం కొని తెచ్చుకుంటాం. అది మన గ్రీడ్ వల్ల, దురాశ వల్ల, లేదంటే స్వల్పకాలిక నిర్ణయాలు, షార్ట్ టర్మ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం. అటువంటి వల్ల అంటే లోన్స్ కి వెళ్ళిపోవడము, ఆర్థిక సమస్యలు తెచ్చుకోవడము, ఇమోషన్స్, మనోభావాల్ని కంట్రోల్ చేసుకోలేక కోపం వచ్చి, లేదంటే జెలసీ ఫీల్ అయ్యి బంధుత్వ సంబంధాలను తెంచుకోవడం, ఇలాంటివి మనం చేస్తుంటాం. ఆ సమస్యలు మనం కొని తెచ్చుకునేవి. వాటి గురించి సపరేట్ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడదాము. ఇక్కడైతే పర్టికులర్ గా మన కంట్రోల్లో లేకుండా, మన ప్రమేయం లేకుండా కొన్ని కష్టాలు మనకు వస్తాయి, ఆరోగ్య సమస్యలు వస్తాయి, మన ప్రమేయం లేకుండానే వస్తాయి. కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి లైఫ్ లో, యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, లేదంటే ఇతరుల నుండి ఏదో ఒక సమస్య మనకి వస్తూ ఉంటుంది. ఈ మన ప్రమేయం లేకుండా వచ్చే సమస్యలు, ఈ స్ట్రగుల్స్ ఉన్నాయి కదా, వీటి వెనకాల కూడా ఒక పవర్ఫుల్ శక్తి ఉంది. దాని గురించి ఆలోచించుకుంటూ కూర్చోవడం కంటే ఆ స్ట్రగుల్, ఆ సవాళ్లు ఎదురవ్వడం మన కంట్రోల్లో లేదు. కానీ ఆ కష్టం వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలి అన్నది మాత్రం దేవుడు మన కంట్రోల్లో పెట్టేశాడు. అలాగే బాడీ మెకానిజం, మన ఉదయం నుంచి సాయంత్రం వరకు బాడీ లోపల జరిగే ప్రతి, ఇది యాక్చువల్ గా చాలా పెద్ద ఎవిడెన్స్. దేవుడు సృష్టికర్త అనడానికి మేజర్ ఎవిడెన్స్ మన బాడీ. మన బాడీలో జరిగే ప్రతి ప్రక్రియ, ఆలోచనలు కూడా, ఆలోచనలు, మెకానిజం, ఇవి రెండు
మన కంట్రోల్లో లేవు. మనం ఏ సమయంలో ఏ ఆలోచన రావాలి అన్నది మన కంట్రోల్లో లేదు. కానీ ఆ ఆలోచన రైటా రాంగ్ అని అర్థం చేసుకుని డివైడ్ చేసి రైట్ ఆలోచనని డెవలప్ చేసుకుని రైట్ వేలో వెళ్ళాలా లేదంటే రాంగ్ వేలో వెళ్ళాలా అన్నది మన కంట్రోల్లో ఉంది. కానీ ఈ బాడీ మెకానిజం, హార్ట్ ఎన్నిసార్లు కొట్టుకోవాలి నిమిషానికి, బ్లడ్ సర్క్యులేషన్ ఎంత స్పీడ్ గా అవ్వాలి, పూర్తి బాడీలో జరిగే ప్రతి మెకానిజం కూడా మన కంట్రోల్, మన ప్రమేయం లేకుండానే అది జరుగుతుంది. ఇదే మనకి చాలా పెద్ద ఎవిడెన్స్. దేవుడు అంటే సృష్టికర్త ఈ పూర్తి మెకానిజం ని తయారు చేశాడు. ఈ మెకానిజాన్ని నడిపిస్తున్నది కూడా ఆయనే. కనుక సింపుల్ టర్మ్స్ లో మాట్లాడుకుంటే ఎవరు దేవుడు అన్న ఆలోచన వచ్చినప్పుడు డైరెక్ట్ సృష్టికర్త అన్న ఆలోచనే మనకి రావాలి. మన మనసు కూడా అదే సాక్ష్యం ఇస్తూ ఉంటుంది. కానీ సమాజంలో ఉన్న కొన్ని నమ్మకాల వల్ల మన మైండ్ ఇటు డైవర్ట్ అవుతుంటుంది. కానీ ఒక్కసారి కామ్ గా మీరు కూర్చొని ఆలోచిస్తే దేవుడు ఎవరు అంటే, ఏ శక్తి అయితే నా జీవితాన్ని నడిపిస్తుందో, ఏ శక్తి అయితే నా పూర్తి బాడీ మెకానిజం ని నడిపిస్తుందో, ఆ సృష్టికర్త, అలాగే పూర్తి విశ్వాన్ని నడిపిస్తున్న ఆ పవర్ఫుల్ సృష్టికర్త, ఆ మేనేజర్, అతనే దేవుడు అన్న కన్క్లూజన్ కి అయితే మన మైండ్ ఖచ్చితంగా వస్తుంది. ఇది శాస్త్రాలు కూడా, అంటే మన స్క్రిప్చర్స్, భగవద్గీత, బైబిల్, ఖురాన్ కూడా దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తాయి. ఈ వాస్తవాన్ని అవి కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తున్నాయి. ఆ రిఫరెన్సెస్ ఎక్కడున్నాయో ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. మేము ఈ ఛానల్లో ఎప్పుడు రిపీటెడ్ గా చెప్పేది ఏంటంటే, మన మనసు ఏం సాక్ష్యం ఇస్తుందో, మన తర్కం ఏం సాక్ష్యం ఇస్తుందో, మన బుద్ధి ఏం చెప్తుందో, అదే విషయం ధార్మిక శాస్త్రాలు కూడా చెప్తూ ఉంటాయి. సో ఇక్కడ ధార్మిక శాస్త్రాలను లాజికల్ గా అధ్యయనం చేసే ప్రయత్నం మేము చేస్తూ ఉంటాము. ఈ కాంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసుకోండి, ఫ్యూచర్ లో వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడానికి. అయితే దేవుడు సృష్టికర్త, ఈ విశ్వం వెనకాల ఒక శక్తి ఉండాలి, అలాగే మన జీవితాన్ని కూడా నడిపించే ఒక శక్తి ఉంది. దేవుడు అంటే ఆ శక్తి గురించే మనం ఆలోచిస్తున్నాం. మనకు తెలుసో తెలియకో దేవుడు అన్న వెంటనే మనం నా జీవితాన్ని ఏ శక్తి అయితే నడుపుతుందో ఆ శక్తి గురించే మన ఆలోచన ఉంటుంది. ఇది మన మనసు సాక్ష్యం ఇచ్చింది. ఇదే విషయాన్ని ధార్మిక శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. చాలా సింపుల్ గా చూసుకుంటే భగవద్గీతలో 10:8 అహం సర్వస్వ ప్రభవో అంటాడు. నేనే సమస్తాన్ని సృష్టించాము, ఆకాశాలకు సృష్టికర్త యెహోవాయే అని. అలాగే ఖురాన్ లో బదిఉస్ సమావాతి వల్ అర్ద్ అంటే అతనే ఆకాశాన్ని, భూమిని అన్నిటినీ కూడా సృష్టించాడు, అతనే ప్రారంభించాడు, అతనే ఒక ఆరిజిన్ పాయింట్ గా, అతని నుండే ప్రతిదీ కూడా ఆవిర్భవించింది అన్నది అక్కడ కూడా మనకి తెలుస్తుంది. సేమ్ విషయము దేవుడు ఎవరు అన్న ప్రశ్నకు మన ధార్మిక శాస్త్రాలు ఇచ్చే సమాధానం ఏంటంటే సృష్టికర్త, అల్టిమేట్ సృష్టికర్త అన్నది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అలాగే అతని క్వాలిటీస్ ఎవరు అన్నది చూసుకుంటే సింపుల్ గా అతనికి జన్మ లేదు, అజం అనే పదం వస్తుంది. అతనికి జన్మ లేదు, అతని భూమి యందు నిశ్చయంగా నివాసం చెయ్యడు అన్నది, అలాగే అతను ఎవరి సంతానం కాదు అనే విషయాన్ని 3 గ్రంథాలు కూడా చెప్తున్నాయి. అతను కల్పించడు, వ్యక్తో వ్యక్తాత్ సనాతనః అంటాడు, అంటే అవ్యక్తుడికే అవ్యక్తుడు. అలాగే అవ్యక్తం అనే పదం కూడా వస్తుంది. అవ్యక్తం అంటే అతను కంటికి, ఇంద్రియాలకు కూడా గోచరం కానిదియు అని దానికి వ్యాఖ్యానించారు. అంటే మన 5 ఇంద్రియాలు కూడా అతన్ని పట్టజాలో, మనం అతన్ని ఊహించలేము కూడా. ఇదే విషయాన్ని యోబు గ్రంథంలో అతను కంటికి కనిపించడు, అతను అగోచరుడు అన్న విషయము. అలాగే ఖురాన్ మీ కనులు ఆయన వరకు చేరలేవు అని ఖురాన్ కూడా దానికి సేమ్ పాయింట్ చెప్తుంది. నాశనం లేదు, ఆ సృష్టికర్తే నాశనం అయిపోతే ఈ సృష్టి ఉండదు అన్నది మన బుద్ధి సాక్ష్యం ఇస్తుంది. అదే విషయాన్ని గ్రంథాలు కూడా చాలా సింపుల్ గా చెప్తున్నాయి. యస సర్వేషు భూతేషు నశ్యస్తు న వినిష్యతి, ప్రతిదీ నశించేదే కానీ అతను మాత్రం మిగిలిపోయి ఉండిపోతాడు. అతను నాశనం చేసేవాడు కానీ నశించేవాడు కాదు. అతను అక్షయుడు, అదృశ్యుడు, అంటే అతనికి నాశనం లేదు. అలాగే ఖురాన్ కూడా సేమ్ విషయం, కుల్లు షయ్యిన్ హాలుకా ఇల్లా వజహు, అంటే ప్రతిదీ నశించేదే అతని ఒక్క అస్తిత్వం తప్పితే, అంటే అన్ని నశించిపోతాయి, అతను మాత్రం మిగిలి ఉండిపోతాడు. కిందటి వీడియోలో మనం చాలా డీటెయిల్ గా సైంటిఫిక్ ఎవిడెన్సెస్ మాట్లాడుకున్నాము. ఈ ప్రపంచం ఎంట్రోపీ లా, అంటే ఈ మొత్తం యూనివర్స్ నాశనం వైపునకే పరిగెడుతుంది అన్నది. దాని లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, వాటిని కూడా మీరు చూడండి. సో ఇన్ సమరీ మాట్లాడుకోవాలంటే మన జీవితంలో చాలా మేజర్ పార్ట్ ఒక అద్భుతమైన శక్తి నడిపిస్తుంది అన్నది మనకు అర్థమవుతుంది. ఆ శక్తి ఎవరు అంటే సృష్టికర్త అన్నదే. దేవుడు ఎవరు అన్న వెంటనే మన మైండ్ సృష్టికర్తనే డినోట్ చేస్తుంది. అందుకే చిన్నపిల్లలు కూడా దేవుడు ఎక్కడున్నారా అంటే పైన ఉన్నాడు అని ఆటోమేటిక్ గా వాళ్ళు చెప్తూ ఉంటారు. సృష్టికర్త, అతనికి జన్మ లేదు, అతను మనిషి బలహీనతలు అతనికి ఉండవు. అలాగే విశ్వాన్ని నడిపించేవాడు కదా, అతను మనిషిలా ఉంటే ఇంకా విశ్వాన్ని ఏం నడిపించగలడు? ఇది కూడా మన మనసు సాక్ష్యం ఇచ్చే విషయమే. అతనికి జన్మ లేదు, అతని కంటికి కనిపించడు, అతనికి నాశనం కూడా
లేదు. ఫ్యూచర్ వీడియోస్ లో ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్.